గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. సో, చాలామంది నాకు పరివాహన్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి కొన్ని సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని నాకు రెగ్యులర్ కామెంట్స్ సైమల్టేనియస్‌గా కొంతమంది వాట్సాప్‌లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో, ప్రత్యేకంగా వాళ్ళ గురించేనండి. ఇఫ్ పాసిబుల్ ఇది ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయటానికైతే ఆస్కారం ఉంది. ఓకే. ఈరోజు నాకు ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ వీడియో ఒకటి దొరికింది. సో, దాని నిమిత్తం ఏంటంటే ఒక వెహికల్ ట్రాన్స్‌ఫర్‌ని ఏ విధంగా చేసుకోవాలి. సో, దాంట్లో మన దగ్గర బయ్యర్ సెక్షన్ వీడియో మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్‌గా ఉంది. సెల్లర్ సెక్షన్ అవైలబుల్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను తీసుకొస్తాను అయితే జరుగుతుంది. సో, ఒక బయ్యర్‌గా ఒక సెల్లర్ కంప్లీట్ చేసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఒక బయ్యర్‌గా మీరేం చేయాలి? ఓకే. సో, దాని విషయమై నేను మీకు చూపిస్తాను. సో, ఒక బయ్యర్‌గా చూస్తే ఒకప్పుడు థంబేస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు కొంచెం తతంగంలాగా ఉందండి. చాలా కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు నేను డౌన్‌లోడ్ చేస్తే ఏదో ఫార్మ్ 29 ఒకటి, ఫార్మ్ 30 ఒకటి. ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే ఒక పేమెంట్ రిసీట్ అని చెప్పేసి రకరకాలుగా రావటం అయితే జరిగిందండి దీంట్లో. సో, ఇక్కడ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్‌కి వచ్చేసి మనం బయ్యర్ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. వన్స్ సెల్లర్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసినాక సెల్లర్ అప్లికేషన్ ఫామ్ ఏం లేదండి. మీ యొక్క వెహికల్ నంబర్, వెహికల్ చాసిస్ ఒక లాస్ట్ 5 డిజిట్స్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ చేస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ బేస్ మీద థంబ్ వేస్తారు. లైక్ ఈ యొక్క సెక్యూజన్ డివైస్ యూజ్ చేసుకుని. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ థంబ్ వేసిన తర్వాత ఓనర్‌షిప్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది. సో, తర్వాత బయ్యర్ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ బయ్యర్ డీటెయిల్స్‌లో ఎవరి పేర్లు అయితే మీరు ఇస్తారో వాళ్ళ యొక్క ఆధార్ మాత్రమే అక్కడ తీసుకుంటుంది. నన్ ఆఫ్ ద అదర్స్. ఇంకా వేరే వాళ్ళ ఆధార్ అక్కడ మెన్షన్ చేసినా కూడా అది తీసుకోదు. బట్ ఒకప్పుడు పోర్టల్‌లో టోకెన్ నంబర్ జనరేట్ చేసినాక ఒక సేల్ అనేది ఎలాంటి ఆధార్‌కైనా సరే అది అదే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోయేది. సో, ఇప్పుడు అలాంటివి అయితే కుదరదు. ఓకే. ఇక పాయింట్‌లోకి వచ్చేస్తే బయ్యర్ సెక్షన్‌కి మీకు ఒక అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నంబర్ సెల్లర్ మనకిస్తారు. సో, తద్వారా మన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయంగానే మనకి మన యొక్క ఆధార్ కేవైసీ అడుగుతుంది. త్రూ ఈ యొక్క డివైస్ ద్వారా మనం వాటెవర్ ఇట్ మే బి అథెంటికేషన్ చేసి ఇన్‌సైడ్ ఆఫ్ అప్లికేషన్‌కి వెళ్తాం. సో, అక్కడ మన ఆధార్ త్రూ కేవైసీ జరుగుతుంది కాబట్టి ఆధార్‌లో ఉన్నటువంటి అడ్రస్ అక్కడ డిస్‌ప్లే అవుతుంది. జస్ట్ దానికి మీరు అక్కడ ఇవ్వాల్సింది మీ యొక్క అడ్రస్ సేమ్ కాదా అనే ఒక ఆప్షన్ ఇవ్వాలి. సైమల్టేనియస్‌లీగా ఏంటంటే ఒక పేమెంట్ అయితే ఉంటుంది. 150, 150, 300 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఒకప్పుడు మనకి వెహికల్ ట్రాన్స్ఫర్‌కి అరౌండ్ ఒక 800, 750-950 లోపు ఉండేది అరౌండ్. ఓకే. సో, ఇప్పుడు కార్డ్స్ లాంటివి ఏమీ లేవు కాబట్టి అంత డిజిటల్ కాబట్టి అంత పేపర్‌లెస్ కాబట్టి సో, మీకు ఎలాంటి కార్డ్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఇప్పుడు ఆన్‌లైన్ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. ఆ రూ. 300 ఎలా కట్టాలి? ఆ ప్రొసీజర్ ఏంటి? బట్ నాకేంటో ఈ ఫార్మ్ 29 అండ్ ఫార్మ్ 30 ఇంకొంచెం ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఏంటంటే ఆఫీస్ ఎండార్స్‌మెంట్ కాపీస్ అని చెప్పేసి దీంట్లో ఉన్నాయి. సో, ఇవి నెసెసరీ టు సబ్మిటా కాదా అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకిచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో పరివాహన్‌లో ఫేస్‌లెస్ అండ్ అంటే కాంటాక్ట్‌లెస్‌తో అయిపోతుంది. అంటే నో నీడ్ టు విజిట్ ఆర్‌టీఓ అని చెప్పేసి ఒక స్క్రోలింగ్ అయితే ఉంది. సో, దట్ ఈస్ ద రీజన్ నేను ఈ వీడియోలో మీకు నేను చెప్పలేకపోతున్నాను. సో, డాక్యుమెంటేషన్స్ ఏమేమి సబ్మిట్ చేయాలంటే వెహికల్ ఆర్‌సీ, వెహికల్ ఓనర్ ఆధార్, వెహికల్ ఓనర్ అడ్రస్ ప్రూఫ్, వెహికల్ యొక్క పీయూసీ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. ఈ యొక్క 5 డాక్యుమెంట్లు మీరు అప్లోడ్ చేయాలి. సో, అప్లోడ్ చేసినాక మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అయితే ఫైనల్ సబ్మిషన్ అవుతుంది. సో, దీనికి గాని ప్రొసీజర్ మీకు లైవ్‌లో చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారండి. సో, దానికి గాని వెబ్‌సైట్ వచ్చేసి పరివాహన్.gov.in. ఓకే. ఇది నేషనల్ వైజ్డ్‌గా మనం ఆర్‌టీఓ సర్వీసులు చేసుకోవటానికి ఇది ఒక వెబ్‌సైట్. సో, దాని యొక్క హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయ్యి ఉంటుందండి. ఓకే. సో, దీనిలో మనకి టాప్ కార్నర్‌లో అబౌట్ అస్ పక్కన ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి లిస్ట్ ఆఫ్ సర్వీసెస్‌లో. సో, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఏవైతే స్టేట్స్ మ్యాప్ అయ్యి ఉన్నాయో పరివాహన్‌కి ఆ స్టేట్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. సో, మీ యొక్క స్టేట్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి లిస్ట్ ఆఫ్ స్టేట్స్‌లో. సో, నాది ఒక ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేట్ పోర్టల్ మనకి డిస్‌ప్లే అయింది. సో, దీంట్లో మనం చూసుకోవాలి ఇక్కడ చూజ్ ఆప్షన్ అవైలబుల్ సర్వీసెస్ అని. సో, ఇక్కడ నేను వెహికల్ నంబర్ త్రూ లేదా రిజిస్టర్ ఆఫీస్ త్రూ మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నేను వెహికల్ నంబర్ త్రూ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆటోమేటికల్‌గా ఫెచ్ అయిపోతుంది. సో, ఇక్కడ వెహికల్ నంబర్ చూస్ చేసుకున్న తర్వాత నన్ను వెహికల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టు హ్యావ్ రీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ ఇచ్చి మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది లిస్ట్ ఆఫ్ సర్వీసెస్. సో, దీని గురించి నేను మీతో తర్వాత అయితే డిస్కస్ చేస్తానండి. తర్వాత ఇక్కడ మీరు టాప్ కార్నర్‌లో చూడండి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. ఈ యొక్క ప్రొసీడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి అవైలబుల్ సర్వీసెస్ ఆ యొక్క స్టేట్‌లో ఉన్నటువంటి అవైలబుల్ ఆన్‌లైన్ సర్వీసెస్ వెహికల్ రిలేటెడ్ ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, దీంట్లో మనం
థర్డ్ ఆప్షన్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. సో వెహికల్ ట్రాన్స్ఫర్ బై బయ్యర్స్. ఆల్రెడీ సెల్లర్ మనకి అప్లికేషన్ నెంబర్ ఇస్తాడు కదా. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు వెరిఫై క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు నాకు అప్లికేషన్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై డీటెయిల్స్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది ఎవరైతే బయ్యర్ ఉంటారో. సో ఇక్కడ వెహికల్ సెల్లర్ ఏదైతే ఉంటారో ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తారో వాళ్ళ ఆధార్ మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఆధార్ బయోమెట్రిక్ మాత్రం చూస్ చేసుకుంటే ఓటీపీ వర్క్ అవ్వట్లేదు. బయోమెట్రిక్ చూస్ చేసుకుని ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క డివైస్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ అథెంటికేషన్ ఉంటుంది, తర్వాత ఆధార్ నెంబర్. కొంచెం రివర్స్, బేసికలీ ఆధార్ నెంబర్ తర్వాత అథెంటికేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ ముందు అథెంటికేషన్ తర్వాత ఓటీపీ, అదే వాట్ ఎవర్ ఇట్ మే బి అథెంటికేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. నేను అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తా. పేజ్ మనకి బఫర్ అయిపోతుంది. సో బఫర్ అయిన తర్వాత కేవైసీ జరిగి మనకి అవైలబుల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మనకి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మనకి డిస్ప్లే అవుతాయి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, డూప్లికేట్ ఆర్సీ, అదేవిధంగా హైపోథికేటెడ్ అంటే మన వెహికల్ని రీఫైనాన్స్ ఏదైనా తాకట్టు పెట్టుకోవాలన్న ఏదైనా కంపెనీ కింద అనే విధంగా మనకి రీఫైనాన్స్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ సెలెక్ట్ చేసిన తర్వాత నామినీ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు నాడు మనకేమైనా మన నామినీకి దీని మీద ఫుల్ హక్కు అయితే ఉంటుంది. ఓకే. సో ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ చూసుకోండి. మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. సో ప్రజెంట్ అండ్ కరెంట్ అనేవి సేమ్ అయితే మీరు సేమ్ అని చెప్పేసి పైన ఆప్షన్ చూడండి, సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ కాపీ అయిపోతాయి. తర్వాత మీరు మీ యొక్క ఆర్టీఓని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే. సో నేను ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసుకున్న తర్వాత గ్రాండ్ టోటల్ అమౌంట్ ₹300 పే చేయాలి. ఒకప్పుడు 700 నుంచి 850 రూపాయలు అలా ఉండేది, బట్ ఇప్పుడు 300 రూపాయలతో అయిపోతుంది. సో పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ మనం ఒక డిక్లరేషన్ అడుగుతుంది. ఐ హ్యావ్ టు రీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి సిఎంఎఫ్ఎస్కి ఇక్కడ మ్యాప్ అవుతుంది, అంటే వెహికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి చలానా. సో పేమెంట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్, అమౌంట్ మనకి డిస్ప్లే అవుతుందండి. చూడండి, కంటిన్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సిఎంఎఫ్ఎస్ అనేది
లైవ్ చూశారు కదా! అర్థమైందా? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి నా వాట్సాప్‌లోకి వస్తారు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను మీతో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ డోంట్ అండర్స్టాండ్. నాకు కాల్స్ అయితే ఎక్కువ చేయకండి. ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలంటే మీకు యూజ్ అయింది మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవ్వాలి. మన సొసైటీకి యూజ్ అవ్వాలి. మన తోటి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలని, లెర్న్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ షేర్ చేయండి. ఓకే. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.